పరలోక రాజ్యం అనే అంశం కొరకు క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి ప్రార్థన చేద్దాము. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. మితిలేని ప్రేమ నమ్మకం గల తండ్రి, ఇంతవరకు కొన్ని కీర్తనల ద్వారా మీ యొక్క మహిమ గల గొప్ప నామమును కీర్తించాము. పొగడి పాడే భాగ్యాన్ని అల్పులైనటువంటి మాకు మీరు దయచేసినందుకు మీకు శతకోటి వందన సమర్పణ చేస్తున్నాము. ఈ సమయంలో పరలోక రాజ్యం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మీ ఆత్మ ద్వారా మా జీవితాలకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ దీవించి మీరు మహిమనందమని, సమయానికి మీ పాదాల చెంతకు చేరి ఉన్నటువంటి సంఘమందరిని బట్టి మీకు వందనాలు. రావలసినటువంటి మా ప్రియులందరినీ కూడా నడిపించి దీవించి మీరు మహిమనందండి. ఈ మా ప్రార్థన వాక్య ధ్యానము ద్వారా అన్ని వైపులో ఉన్నటువంటి మా యొక్క ఈ నగరంలో ఉన్నటువంటి మా ప్రియులైనటువంటి కుటుంబాలందరి ద్వారా మీకే మహిమ కలిగేటట్టుగా వారికి రక్షణ ఆశీర్వాదాన్ని ఈ మా ప్రార్థన ద్వారా దయచూపుతూ దీవించి మీరు మహిమనందమని, ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి దీవించి మీరు మహిమనందమని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యము ఇంతకీ ఏ ఉద్దేశంతో పరలోక రాజ్యాన్ని దేవుడు సృజించాడు అని అంటే, మనం చాలా డీప్గా వెళ్ళి కొన్ని సత్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అటువైపు వెళ్లకుండా క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకోవటానికి ముందుకు సాగుదాం. యాక్చువల్గా పరలోక రాజ్యము ఎక్కడుంది అని అంటే, పరలోకం చూపిస్తాం, పై ఆకాశంకి మనం చూపిస్తాం. ఆకాశం అంటేనే అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో హెవెన్ అని వర్ణన ఉంది. సో ఆకాశాన్ని మనం చూస్తాం. ఎక్కడో అంతరిక్షంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో నాసా వాళ్ళు తయారు చేశారంట హబుల్ టెలిస్కోప్ అని. ఈ గ్రహాలు ఉపగ్రహాల యొక్క కూటమి, ఈ మండలాలు, వీటన్నిటికీ దేటి అంతరిక్షం ఎక్కడో చాలా అతీతంగా మనిషి యొక్క హబుల్ టెలిస్కోప్ కూడాను దొరకదట, చాలా ఎత్తులో. సో అంత ఎత్తులో పరలోకం దేవుడు సృజించాడు. దానికి యెరూషలేం మహాపట్టణం అని బైబిల్లో చాలా క్లియర్గా రాసి ఉంది. దానికి ముంగుర్తుగానే ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేంలో ఉన్నటువంటి ఈ మహాపట్టణం, దానికి ముంగుర్తుగా ఇదిగో ఈ మన సంఘం. పరలోక రాజ్యానికి నిదర్శనం ఇది. సో ముందుంది కొన్ని వచనాలు కూడా దీని గురించి మనం తెలుసుకుందాం. అయితే పరలోక రాజ్యము నార్మల్గా ఎందుకు దేవుడు సృజించినట్టుగా, ఎక్కడ సృజించాడు అని అనుకున్నట్లయితే, ఆది కాండంలో ఏదేను వనాన్ని పరలోక రాజ్యంతో సమరూపంలో పోల్చబడింది. ఏదేను వనం ప్రాథమికంగా ఆలోచన చేసినట్లయితే పరలోకము అనేటటువంటి ఈ పరలోకం అనేటటువంటి అపూర్వమైన మహాసుందరమైనటువంటి దేవుని యొక్క సంఘీభావంతో ఉండేటటువంటి ఆ రాజ్యం ఏదేను వనం మనం అనుకోవచ్చు. అంటే బైబిల్ యొక్క అధ్యయనం ప్రకారంగా ఆ తొలి దినాల్లో ఎందుకు ఈ భూమి మీద పరలోక రాజ్యాన్ని దేవుడు సృజించాడంటే, పరలోకంలో ఏదో జరిగింది, అది తర్వాత మ్యాటర్, మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ నేను చెప్తాను ఒకసారి, ఇప్పుడు కాదు. కానీ అది పరలోకంలో కొంత మిస్టేక్ జరిగింది గనుక దానికి ప్రతిబింబించేటటువంటి ఒక మహారాజ్యాన్ని ఈ భూమి మీద దేవుడు సృజించాలని ఈ పరలోక రాజ్యాన్ని భూమి మీద దేవుడు సృజించాడు. ఎందుకు సృజించాడని అంటే, ఆ పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనశీలుడై ఆయన ఆరాధనీయుడుగా ఉండాలి అన్నదే ప్రధానమైన కాన్సెప్ట్. ఇక్కడ పరలోకంలో ఏం జరుగుతుంది అని అంటే, పరలోకంలో ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడు కూడాను ప్రభువు సింహాసనశీలుడై ఉన్నాడు. దేవదూతలందరూ కూడాను దేవునికి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్నటువంటి సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాము. చాలా చోట్ల పరలోక దర్శనం కొరకు మనం చదువుతాం. ఇటు ఇంకా చాలా విపులంగా ప్రకటన గ్రంథం పద్మాసు దీపంలో ఈ యోహాను గారు పరలోక దర్శనాన్ని చూసి అక్కడ ఏమేం జరుగుతుంది, ఏముంది అక్కడ, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అది ఎలా ఉండబోతుంది అన్న ఈ వివరాలంతా కూడాను ప్రకటన గ్రంథంలో ఆయన చాలా చక్కగా వివరణ ఉంది. హల్లెలూయా. ఇంత ప్రయాసతో కూడుకున్నటువంటి ఆ పరలోక రాజ్యం ఎందుకు అనంటే, దాన్ని భూమి మీదే దేవుడు పరలోక రాజ్యం అనేటటువంటి ఒక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. ఏదేను వనం దానికి నిదర్శనం. ఈ ఏదేను వనంలో మొదటి సృష్టి మనకందరికీ తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక సృష్టి, నూతనమైన సృష్టి దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేశాడని అంటే,
పరలోకానికి ముంగుర్తుగానే ఆయన సృజించాడు. ఈ ఏదెను వనంలో సృజించబడినటువంటి ఈ సృష్టి క్రమమంతా చూసినట్లయితే యేసు ప్రభువారి యొక్క సమరూపంలో ఉన్నటువంటి ఒక జాతిని దేవుడు అక్కడ సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం సెలవిస్తుంది, మనము మన రూపంలో అని దేవుడు వర్ణించాడు అక్కడ. అంటే దేవుడు ఏ రూపంలో ఉన్నాడు అని అంటే ఆత్మదేహముతో ఉన్నాడు. ఆయన త్రియేక దేవుడు, ఒకడే దేవుడు. బహువచనం వాడబడినప్పటికీ కూడాను ఆయన ద్వితీయం కాని దేవుడు, అద్వితీయుడు, ఒకే ఒక్క దేవుడు. ఎలా ఉన్నాడు? ఆత్మదేవుడై ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని యొక్క ఆత్మ అని అక్కడ మనం చూస్తాం. సో దేవుని యొక్క ఆత్మ ఏ రూపంలో ఉందంటే మహిమదేహంతో ఆయన ఉన్నాడు. ఆయన ఈ మహిమదేహంతో ఉన్నటువంటి సృష్టిని ఏదెను వనంలో పరలోక రాజ్యానికి ముంగుర్తుగా ఆయన అక్కడ సృజించాడు. ఆయన సకల సృష్టి అంతా సృజించాడు. అందులో తనను పోలినటువంటి ఆత్మరూపంలో ఉన్నటువంటి ఒక జాతిని దేవుడు సృజించాడు అక్కడ. అవునా? వాళ్ళనే దేవుడు ఏమన్నాడంటే, అయ్యా మీరు ఈ భూలోకాన్ని నిండించండి, మీరు పండించండి, విస్తరించండి, మీరు ఏలండి అని దేవుడు దీవించాడు. ఈ జాతి ఎలాగుంది? దేవుని స్వరూపంలో ఉంది. మహిమదేహంతో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడండి? మహిమదేహంతో ఉన్నాడు. అంటే తయారు చేసిన జాతి కూడా మహిమదేహంతో వీళ్ళు సృజించబడ్డారు. హల్లెలూయా. ఆదాము అవ్వ ఎలా ఉన్నారు? దేవుని రూపంలో ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆత్మ రూపంలో వీళ్ళు కూడా ఉన్నారు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదే ఆత్మ జాతిని దేవుడు భూమిని నిండించాలి అని అనుకున్నాడు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? అలాంటి మహిమకరమైన జాతిని దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి మహిమగల జాతిని ఈ భూమిని నిండించాలి, విస్తరింప చేయాలి అని భావించాడు దేవుడు. అదే దీవెనలు ఇచ్చాడు అక్కడ. అవే దీవెనలు మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ దుష్టుడైనటువంటి అపవాది అక్కడ జరిగినటువంటి ఆ క్రోధానికి, ఆ కార్యానికి ఇక్కడ కూడాను అక్కడికి వచ్చి భంగపాటు కలుగజేశాడు. గనుకనే మానవుడు మహిమదేహం నుండి మంటి దేహంలోకి ఆయన పడిపోయాడు. అంటే దేవుడు మహిమాన్వితుడుగా, ఆరాధనీయుడుగా, ఆత్మతో సత్యముతో ఆరాధించబడవలనని ఒక జాతిని చేస్తే దుష్టుడేమో దాన్ని భగ్నం చేశాడు. మళ్ళీ భగ్నమైపోయినటువంటి ఈ జాతిని దేవుడు మరలా లేపడానికి ఆయనే భూమి మీదకి మరలా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. అలా పడిపోయినటువంటి మహిమ జాతిని దేవుడు మరలా పునరుద్ధీకరించడానికి దేవుడే భూమి మీదకి వచ్చి మహిమ జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. సో ఇప్పుడు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మహిమ కలిగేటటువంటి దేవుని యొక్క దైవరాజ్యంలో, దేవుని యొక్క సంఘంలో అతను ఉండకపోతే గనుక ఏం కోల్పోతాడంటే దేవుని యొక్క మహిమతత్వ రూపాన్ని కోల్పోతాడు ఆయన. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా ఆయన ద్రాక్ష చెట్టు, దానికి మనం అంతు కట్టబడి ఉంటే అలాంటి ఫలాలు మనం ఫలిస్తాం. అలాగే ప్రభు మహిమదేహంతో ఉన్నటువంటి తన యొక్క సన్నిధిని, ఆయన రూపాన్ని మనం కలిగి ఉంటేనే ఆ యొక్క తత్వం మనం కలిగి ఉంటాం. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు కదా. ఇప్పుడు మనము సహవాసం చేయాల్సింది ఎవరితో? పరిశుద్ధమైన సంఘంతో, పరిశుద్ధుడైన దేవునితో, ఆయన మహిమతత్వంతో మనం ఎప్పుడు కూడాను సహవాసం కలిగి ఉండాలి. అలా కాకుండా మరలా సాతానుడి యొక్క మాట విని విన్నట్లుగా మళ్ళా మనం లోకం మాట వింటే ఈ మహిమ రూపమంతా కూడాను వినష్టనం అవుతుంది మళ్ళీ. అవునంటారు కాదంటారా? కనుక మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే దైవరాజ్యంలో, దేవుని యొక్క సహవాసంలో, పరిశుద్ధుల యొక్క సహవాసంలో మనం ఎప్పుడు కూడా ఉండాలి. అదే ఈ యొక్క పరలోక రాజ్యం అనే ఈ సంఘం. ఇది ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది అని ప్రభువారి భూమి మీద చెప్పాడు. ఎక్కడ? లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం. ఇక్కడో అక్కడో ఎక్కడో లేదు, మన మధ్యనే దేవుని యొక్క రాజ్యం ఉంది, మీ మధ్యనే ఉంది అని సెలవిచ్చాడు. ఎందుకో తెలుసా? నా లాంటోడు విమానం ఎక్కాలంటే ఎక్కగలుగుతానా? చెప్పాలా? నేను విమానం ఎక్కాలంటే అనుకోవచ్చు, ఇప్పుడు మాధురి అనుకుంటా, అంకుల్ నేనున్నాను, నీకేం పర్లేదు, నేను రేపు జాబ్ చేస్తాను, నీకు విమానం టికెట్ కొనేసి ఇస్తాను అని అనుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థాయికి మీరందరూ కూడా ఎదగాలని మా ఆశ ప్రార్థన. అయితే మనమందరం కూడా విమానం ఎక్కాలంటే అది కొద్ది కష్టతరమే మనకు. కానీ దేవుడు తలంచుకుంటే ఎక్కిస్తాడు కూడా. సునీత విలియమ్కి నాసా కొన్ని డాలర్లు, లక్షలు, కోట్లు ఖర్చు పెడితే ఆమె వెళ్ళింది ఒక్కరు వెళ్ళడానికి. మనము గనుక వెళ్ళాలంటే అంతరిక్షంలోకి అంత డబ్బులు ఎవరు పెడతారు? అసలే పోలేము, క్వశ్చన్ లేదు.
సరే ఇదంతా ఒక ఎత్తు అయితే పరలోకం వెళ్ళాలంటే మన వంక అవుద్దా? అసలు కాదు. యేసు ప్రభు లేకుంటే అసలే కాదు కదా. కనుక మనము అంతరిక్ష వ్యోమగాముల్లాగా ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మనం వెళ్ళాలంటే మన వంక అవుద్దా? కానీ ఎంత ఈజీగా దేవుడు మనకి పరలోకం అనే గ్రహంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు ఇంత వెసులుబాటు ఇచ్చాడంటే ఇదే దేవుని యొక్క రాజ్యంగా దేవుడు చేశాడు. ఇక్కడ మనం ఉంటే ఆటోమేటిక్గా ఏ ఇంధనంతో పని లేదు, ఏ పెట్రోల్తో ఏ డీజిల్తో పని లేదు, మనకి అమాంతంగా స్టార్ట్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధి చాలా ఇంపార్టెంట్ నిజంగా. హల్లెలూయా. సో కనుక ఇది జోక్ అయిన మాట, కానీ యాక్చువల్గా ప్రభువునందు ఉన్నటువంటి వారు ఆటోమేటిక్గా ఎత్తబడతారు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి రెక్కలు. ఆ మహిమతత్వం ఆల్రెడీ దేవుడు మనకు ఫామ్ చేసి ఉన్నాడు. విచిత్రమైన సంగతి, మనకు ఏ ఇంధనంతో పని లేదు, కానీ దేవుడు మధ్యాకాశానికి రాగానే ఆటోమేటిక్గా మన బాడీ అంతా మహిమతత్వంలోకి యాక్టివేట్ అయిపోద్ది. ఆల్రెడీ నిక్షిప్తం చేశాడు దేవుడు మన బాడీని, మహిమ దేహంతో నిక్షిప్తం చేశాడు ఆయన. భాగ్యవంతులం మనం. ప్రభువు కనిపించగానే ఆటోమేటిక్గా మనం మారిపోతాం. అవును, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎంత భాగ్యవంతులం అంటే, ఏదేను వనంలో ఒక మిస్టేక్ జరిగింది, పరలోకంలో మిస్టేక్ జరిగింది. యాక్చువల్గా ఆ మిస్టేక్ని సరి చేయడానికి కొత్త సృష్టిని దేవుడు తయారు చేశాడు. అక్కడ కూడాను ఈ దుష్టుడు పన్నాగం వేశాడు. అయితే అక్కడ కూడా దేవుడు నెగ్గి మనలను తన యొక్క మహిమతత్వంలోకి నడిపించేశాడు ఆయన. హల్లెలూయా. సో కనుక ఈరోజు మనము పరలోకం కొరకు తెలుసుకుందాం. ఏ విధంగా మనము ఆ పరలోకంలో వెళ్ళి జీవించగలుగుతాము, ఎట్లా అయితే మనం పరలోకంలో చేరి ఉన్నాము, అక్కడ యొక్క జీవిత విధానం భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుంది అన్నది మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం. యాక్చువల్గా ఎందుకు దేవుడు ఇట్లా చేశాడు అని అనుకున్నట్లయితే, అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఇంకొకసారి జరగకూడదని ఈ యొక్క నిర్మాణం చేశాడు. దుష్టునికి ధీటుగా మరో ప్రపంచాన్ని దేవుడు సృజించాడు, అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మనం చాలా ఈజీగా మనం ప్రవేశించడానికి ఆయనే భూమి మీదకి దిగి వచ్చి తన రక్తాన్ని కార్చి మహిమతత్వంలోకి మనకు మార్చి ఈ పరలోక రాజ్యంలో మనకు ప్రవేశ అర్హతని దేవుడు ప్రసాదించాడు. బాధ అంతా ఎక్కడ ఉంది అంటే, చాలా సందర్భంలో ఆయన మనం వేధిస్తూ ఉంటాడు, దానికి తట్టుకొని నిల్చోవాలి. ఈ భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కానీ రక్షణ పరలోకంతో సాటే లేదండి. ఎందుకంటే మనిషికి దేవుడు సృజించాడు ఎల్లాకాలం అనంతకాలం జీవించాలనే ఉద్దేశంతో, ఆరాధనీయుడుగా తాను ఉండాలని. సో అదే నెరవేర్పు జరగాలంటే కనుక మనం క్రీస్తునందు ఉండుట ద్వారా నూతన సృష్టి గావించబడి ఎల్లాకాలం అనంతకాలం పరలోకంలో మనం జీవించగలుగుతాం. దాన్ని కొనసాగించడానికే ఈ యొక్క దేవుని యొక్క సంఘం అనే పరలోక రాజ్యం యొక్క సహవాసం. హల్లెలూయా. ఆయనందు మనం జీవించడమే నూతనమైనటువంటి జీవితం అన్నటువంటి లేఖన భాగాలు మనకు చాలా పుష్కలంగా ఉంది. క్రీస్తునందు ఉన్నటువంటి వారు నూతన సృష్టి అన్నటువంటి మాటతో మనము భేదించవచ్చు. ఓకే, రైట్. ఏమైనా కానీ మనం అనుకుందాము, పరలోకం ఎక్కడుంది? ఇంతకీ పరలోకం అనేది ఎక్కడుంది, అది ఏ విధమైనటువంటి ఆవిష్కృతమై ఉంది అన్నది క్రైస్తవులుగా మనకు కొంత ఆలోచన అనేది ఉండాలి. మీ అందరికీ తెలుసు పరలోకం అనేది ఇదిగో ఈ భూమి మీదే, ఇదే దేవుని యొక్క సంఘానికి ముంగుర్తుగా ఉంది అని మనం ఇందాక అనుకున్నాము, మీకు తెలుసు కూడాను. కానీ ఇది కాదు, ఒకరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సార్వత్రిక సంఘమంతా కూడాను ఎత్తబడుతుంది. ఈ భూమి లయమైపోబోతుంది, నాశనం అయిపోతుంది. అప్పుడు మనమందరం కూడా సార్వత్రిక సంఘముగా అసలైనటువంటి యెరూషలేం పట్టణం పరలోకం, అది ఎక్కడో అనంతకాలంలో అక్కడుంది, అక్కడికి మనం వెళ్ళిపోతాం. కనుక ఈ నాశనమైనటువంటి ఈ భూలోకం నుండి నాశనరహితమైనటువంటి గ్రహం పరలోకం, అక్కడికి మనం వెళ్ళాలి కదా. దాని గురించి మనము అవగాహన అనేది మనకు ఉండాలి కదా. ఆ అవగాహన మనం ఇప్పుడు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. పరలోకం ఎక్కడుంది అని అనుకున్నట్లయితే బైబిల్ గ్రంథం దాని గురించి ఏం చెప్తుంది అని అనుకున్నట్లయితే కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ఒక మాటలో అక్కడ జవాబు ఉంది. ఎక్కడుందట పరలోకము? 48 కీర్తనల గ్రంథము 48:2లో ఆ మాట మనకు తేటగా కనిపిస్తుంది. ఉత్తర దిక్కున సభాపర్వతం, చదవండి.
చదవండి. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను. ఆమె చాలు ఒక్క మాట. అంతరిక్షంలో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హబుల్ టెలిస్కోప్ దానికి కూడా అందనంత అంత దూరంలో ఉత్తర దిక్కున ఒక పెద్ద మహాపట్టణం ఉంది. అది సియోను మహాపట్టణం, యెరూషలేము మహాపట్టణం. అక్కడ ఉంది. అది ఎలా ఉంది? ఏలాడబడుతుంది. ఈ భూమి ఎలా ఉంది? యోగ గ్రంథం 26 ప్రకారంగా శూన్య మండలంలో ఇది కూడా గోళాకారంగా వేలాడదీయబడి ఉంది అని రాసి ఉంది అక్కడ. అలాగే పరలోకం కూడాను ఒక హ్యాంగ్, అది కూడాను అట్లాగే శూన్యంలో దేవుడు దాన్ని ఉంచాడు ఒక గోళాకారంగా బంతిలాగా. అక్కడ దేవుడు సింహాసనసీనుడై ఉన్నాడు. అక్కడ మన ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని అన్నాడు. అంటే అంతా కూడాను ఆయనలోనే ఇమిడి ఉంది అని దాని లెక్క. ఆయనకి అతీతంగా ఏం లేదు. ఆయన అక్కడ కూర్చుంటే ఆయన పాదాల కింద మనం ఉన్నాం. హల్లెలూయా. కనుక పరలోకం ఇప్పుడు ఎక్కడుంది? కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉత్తర దిక్కున శూన్య మండలంలో ఈ మహానగరం అనేది సియోను పట్టణంగా, యెరూషలేము మహాపట్టణంగా అభివర్ణన ఉంది. ఓకే, సో అక్కడ దేవుడు ఉన్నాడు. వింటున్నారా? మీరు వినండి, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇవి. 46వ కీర్తన 4-5 వచనాలు మనం చదువుతాం. ఒక నది కలదు. ఆ నది యేసు ప్రభువే, పరలోకానికి ముంగుర్తుగా ఉన్నటువంటి దేవుడే. అక్కడ ప్రవాహం ఉంది. ఎక్కడ? పరలోకంలో ఎక్కడో ఒక నది ఉంది. దాని శాఖ పారుతుంది. ఆ శాఖ ఎక్కడికి పారుతుంది? ఇదిగో ఈ సహవాసంలోకి పారుతూ ఉంది. ఈ దేవుని యొక్క యెరూషలేము అనే ఆ పరలోకానికి ముంగుర్తుగా ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యంలోకి ఆ యొక్క శాఖ ప్రవాహమై వస్తూ ఉంది. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి నది దేవుడే. ఆశీర్వాదానికి, రక్షణ దీవెనలకు అది ముంగుర్తుగా ఉంది. సో ఆ శాఖ ఇక్కడికి ప్రవాహమై ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ భాగస్థులుగా ఉన్నటువంటి మనందరి మీది ఇది ప్రవాహమై వచ్చినప్పుడు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు. మీకు అర్థమైంది కదా? ఆ ఆశీర్వాదం అంతా కూడా మన మీదికి దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. దేవుడే అక్కడ సింహాసనసీనుడై ఉన్నాడు. ఆయన అరుణోదయ ఉదయమందు ఆయన దీనికి సహాయం అందిస్తూ ఉన్నాడు. కనుకనే మేమేమంటామంటే, సహోదరి చర్చికి వస్తున్నారా, సహోదరుడా చర్చికి వస్తున్నారా, రండి అని చెప్తాం, ఆహ్వానం చేస్తాం. ఎందుకు? జీవనది అక్కడ కలదు. అది పరలోకం నుండి ప్రవాహమై అక్కడికి ప్రవాహమై వస్తూ ఉంది. సో ఆ ప్రవాహానికి మీరు తాక్కున్నట్లయితే, ఆ ప్రవాహం మీ మీదకి వచ్చినట్లయితే వ్యక్తిగతంగా మీకు దీవెన, కుటుంబ పరంగా మీకు దీవెన, సంఘపరంగా మనందరికి దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం చూద్దాము. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చూద్దాం ఒక్కసారి. ఆ జీవజల నది దేవుడై ఉన్నాడు. ఆ నది మన మీదికి పారి వస్తే ఏం జరుగుతుందో కొన్ని లేఖనాలు మనం క్లుప్తంగా దాన్ని మనం అనుకుందాం. కనుక మనం కాస్త మనం ముందుకు వెళ్ళి చదువుదాం. 8వ వచనం చదువుదాం. 47 యెహెజ్కేలు గ్రంథం 47:8 నుండి చదువుదాం. మొదటి మాట ఏం జరుగుతుంది అని అంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవాహం యొక్క నీళ్లు మన మీదికి పొర్లి అలా వచ్చేటప్పుడు, ఆ నీళ్లు ప్రవాహమై నీ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క మంచి నీళ్లుగా అది మారుతుంది అని అక్కడ రాసి ఉంది. సముద్రం నీళ్ళు ఎలాగుంటాయి? కామన్గా ఉప్పు నీళ్ళుగా ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఇచ్చేటటువంటి నీళ్లు మన మీదకి వచ్చినప్పుడు, నీళ్లు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు, వాక్యానికి గుర్తు, దేవునికే గుర్తు అని మనం అనుకుంటున్నాం ఇక్కడ. సో ఆ నీళ్లు మన మీదకి వచ్చేటప్పుడు మన జీవితం మంచిగా మారుతుంది అక్కడ రాసి ఉంది. కనుక దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క రాజ్యంలోకి రండి, దేవుని యొక్క సన్నిధికి రండి అని మనం కాల్ చేస్తూ ఉంటాం. మనం ఈ సహవాసంకి వచ్చినట్లయితే పరలోకమందున్న దేవుడు అక్కడున్నటువంటి ఆ నది శాఖ మన మీదికి ఇలా ప్రవాహమై తన యొక్క వాక్య రూపేణ మనకు తాకినప్పుడు మనకు మంచి జరుగుతుంది. హల్లెలూయా. సో పరలోక రాజ్యంలో మనకు మేలు, పరలోక రాజ్యంలో మనకు మంచి జరుగుతుంది, మేలు కలుగుతుంది. తర్వాత లైన్ చదవండి. ఏమండి? అక్కడ రకరకాలైనటువంటి జీవజాతులు అక్కడ బ్రతుకుతాయి. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన బ్రతుకుతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితంలో కూడాను బ్రతుకు అనేటటువంటి మంచి జీవం అనేటటువంటి ఆశీర్వాదం మన లోపలికి వస్తుంది.
ఎప్పుడు మనం ప్రభు యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు, ఆ ప్రవాహం మన మీదకి వచ్చినప్పుడు అలాంటి నిత్యత్వంతో కూడినటువంటి ఆశీర్వాదం మన సొత్తు, మన సొంతం అవుతుంది. తర్వాత లైన్ చదవండి. ఆ నీళ్ళు అక్కడికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చేపలు బహు విస్తారంగా వృద్ధిలోకి వస్తున్నాయంట, మంచి నీళ్ళ వంక. కనుక ఈ మంచి అనేటటువంటి దేవుని యొక్క జీవ జలం మన మీదకి వచ్చేటప్పుడు మనం కూడాను ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క సన్నిధి సహవాసంలో ఉండాలి. ఆ సమయంలో మనం ఇక్కడ ఉంటేనే అది మనకు వర్తిస్తూ ఉంది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడాను దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సంఘ సహవాసంలో అన్ని సందర్భ ఆరాధనలో ఉండాలి. ఇవి ప్రవాహ జలముల వలె మన మీదకి వచ్చినప్పుడు మనం బాగా ఆరోగ్యవంతంగా మరి దీవింపబడతాం. తర్వాత లైన్ చదవండి. ఇంకా ఈ నది నీళ్లు ఎక్కడెక్కడ పారితే అక్కడక్కడ మరి గొప్ప అభివృద్ధి, గొప్ప ఆరోగ్యం, గొప్ప స్వస్థత కలుగుతుంది. అక్కడ రాసి ఉంది. నీ ఇంట్లోకి అది వస్తే నీకు మేలు కలుగుతుంది, నీ ఒంట్లోకి వస్తే అది నీకు మేలు చేస్తూ ఉంది. నువ్వు సంచరించే ప్రతి చోట నీ వెంట ఇది వస్తూ ఉంటే నీకు అంత మేలే, అంత ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా. సో గనుక నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలి. ఈ ఆశీర్వాదాలంతా కూడా నేను పొందుకోవటానికి ఈ పరలోక రాజ్యం అనేది దేవుడు ఈ భూమి మీదనే నీ కొరకు, నా కొరకు దేవుడు స్థాపించాడు. అక్కడ ఉంది అది. కానీ దేవుని యొక్క శక్తి చేత ఈ ఆశీర్వాదం అంతా కూడా మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సంఘ సహవాసంలో, దేవుని యొక్క పరలోకం అనేటటువంటి సహవాసంలో నీవు నేను వచ్చి ఉండుట ఎంతైనా ఆశీర్వాదం. ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అవునా? ఇంకేం రాసి ఉంది అక్కడ? ఆమె చాలు. ఎన్ని గొప్ప ప్రయోజనాలండి. దేవుని యొక్క ఈ పరిశుద్ధ స్థలం నుండి పారుతున్నటువంటి నీళ్లు అనేటటువంటి వాక్యం అనేటటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదికి వచ్చినప్పుడు మనం ఆరోగ్యంగా, ఫలభరితంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఎన్ని గొప్ప ఆశీర్వాదం. తర్వాత అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా ఔషధం అన్నటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే ఒక క్రైస్తవుడు మాట్లాడితే ఔషధం. యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక అంటే ఇక్కడున్న మాట ప్రకారం మనకు స్వస్థత కలగాల్సిందే. డాక్టర్ చెప్పాడని చెప్పాను కదా, నీలో విశ్వాసం ఉంటే స్వస్థత పొందే కణాలు తయారైపోతాయి, నువ్వు స్వస్థత అయిపోతావని డాక్టరే అన్నాడు. నాకే ఆశ ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి అంటే సాక్ష్యం, వాక్యమే మనకు సెలవిస్తుంది. అలా ఈ దేవుని యొక్క జీవ జలము ఈ పరిశుద్ధ స్థలం నుండి పొంగి పొర్లి మన మీదికి ప్రవహించి వచ్చినప్పుడు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని సన్నిధానంలో మనం పొందుకునేటువంటి వెసులుబాటు దేవుడు చాలా ఈజీగా దేవుడు మనకు ప్రసాదించాడు. కనుక ఇలాంటి సమయం అందులో దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించేటటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడే మనకు ఆరోగ్యం కలుగుతుంది, మనం చేసే పనిలో అభివృద్ధి కలుగుతుంది. మనం ఏమనుకున్నా అవంతా కూడాను కలిమితో మనము ఆశీర్వాదాన్ని అనుభవించే కృప దేవుని యొక్క సన్నిధానంలో మనం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడే దానికి ఆయన అరుణోదయ సమయమందున సహాయం చేస్తున్నాడు. కనుక ఈ సన్నిధి యొక్క ఆశీర్వాదం మనం అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఆరోగ్యంతో ఉంటాం. కనుక ఈ పరలోక రాజ్యం అనేది ఎక్కడో ఉంది, అంతరిక్షంలో, అనంత ఆకాశంలో ఉంది అది. కానీ దానికి ముంగుర్తుగా ఉన్నదే దేవుని యొక్క రాజ్యం మన మధ్య దేవుడు ఉంచాడు. ఎంత వెసులుబాటు ఇచ్చాడు. ఇంత వెసులుబాటు ఉన్నటువంటి సౌకర్యవంతమైనటువంటి ఈ ఆరోగ్యము, ఈ ఆశీర్వాదం మనకు తోలనాడితే ఏమైనా ఉందా? అవివేకం కదా. బయటకు తెలియదు, మనకు మాత్రం తెలుసు కదా. మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి సహవాసం కలిగి దేవుని యొక్క పరలోక రాజ్యంలో భాగస్థులుగా మనం ముందుకు వెళుతున్నట్లయితే అపూర్వమైనటువంటి ఆశీర్వాదం మనం సొంతం, మన సొత్తు అవుతా ఉంది. అయితే రెండో విషయం, పరలోకం అనేది ఎలా నిర్మాణం అయ్యింది? పరలోకం అనేది ఎలా నిర్మాణం అయింది అని అంటే ఏదేను వనం దేవుడు ఎలా నిర్మాణం చేశాడు? చాలా ఆహ్లాదకరంగా అక్కడ ఉండేటటువంటి వృక్ష జాతులు, పుష్ప జాతులు, అక్కడ ఉన్నటువంటి జీవరాశులు ఎక్కడా లేవు. పరలోకం అంటే అదే. అంటే సింహానికి ఇటు తోడేలుకి అవినాభావ సంబంధం, ప్రేమ తత్సంబంధం. అక్కడ శత్రుత్వం ఏం లేదు. ఇందాక మనం చదువుకున్నాం కదా 35వ యెషయా గ్రంథంలో, అక్కడ అడవి మృగాలు మరి ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి, వాళ్ళు కలిసిమెలిసి ఉంటాయని అక్కడ ఆ వర్ణన ఉంది. అదంతా మనం చదవలేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ అవి అంతా ఉన్నాయి. సో రక్షించబడిన ప్రతి వారు కూడాను అంత్యదినంలో వాళ్ళు దేవుని పాడుతూ స్తుతిస్తూ పరలోకంలో ప్రవేశిస్తారు అని చిట్ట చివరి 9వ వచనం రాయబడింది. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం. అన్యులకు దేవుడు ఇవ్వలేదు, కానీ గ్రహించినటువంటి ప్రతి వారికి దేవుడు ఇచ్చాడు.
గ్రహించే ప్రతి వ్యక్తికి దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలుగా పరలోక నిత్య నివాసులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. సో పరలోకం ఎలా నిర్మాణం అయింది అంటే ఈ భూమి మీద దేవుడు చాలా ఒక ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా దేవుడు దాన్ని తీర్చిదిద్దాడు. ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. కానీ దాని నేల అంతా ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ప్రకారంగా 10 నుండి 27వ వచనం ప్రకారంగా మీరు చూస్తూ ఉండండి, చదవద్దు, చాలా పొడవుగా ఉంది. నేల అంతా కూడాను బంగారంతో తయారు చేయబడింది. ఈ యొక్క గోడలు ఉంటాయి కదా, దాని గోడలు, తర్వాత దాని స్తంభాలు ఉంటాయి కదా, వజ్ర వైఢూర్యంతో మరకతంతో మరి దేవుడు చక్కగా మహిమాన్వితమైనటువంటి అలంకరణతో అలంకరించాడు. కనువిందు, చూడ్డానికి కన్నులు పట్టజాలం, వర్ణించడానికి హృదయం మనసు చాలదు. పరలోకము అంత వైభవపేతంగా దేవుడు దాన్ని సిద్ధపాటు చేశాడు. మావిడ ఒకరోజు అన్నది, బతికిన కాలంలో ఒక అర్థులమైనప్పుడు పోగని చేసిస్తే బాగుంటుంది కదండి అని. బంగారం అంటే ఈ లేడీస్కి అంత ప్రీతి అనమాట. చెప్తా ఉంటారు కామన్గా, ఏం సార్ జకరియా గారు మీకు ఎప్పుడైనా సిస్టర్ గారు అనలేదా? భాగ్యవంతుడు అండి నువ్వు. సిస్టర్ గారు ఎస్తర్ గారు ఎప్పుడైనా అన్నారా ఏసన్న గారికి? అది సంగతి. ఇది ఇప్పుడు ఈ మాధురి ఉన్న ఈ కుమారి అనుకుంటారు, అంకుల్ ఒకప్పుడు బంగారం కాదు, ఇప్పుడు దానికంట మెటల్స్ ఉన్నాయి, అది మాకు కావాలా అని. విషయం ఏంటంటే అంతేనంటారా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే అంతేలేండి. అయితే విషయం ఏంటంటే ఒక క్రైస్తవ కుటుంబాలుగా దేవుడు గొప్ప ధన్యత ఇచ్చాడు. అది విషయం ఏంటంటే మనం ఈ తదనంతర కాలం తర్వాత, అంటే ఈ భూమి అంతా లయమైపోతుంది. తర్వాత మనం ఎల్లా కాలము అనంతలోకంలో, అంటే అంతము కానటువంటి పరలోక రాజ్యంలో నివసించేటటువంటి ఆ మహాపట్టణం ఎలా ఉంటుంది అంటే నేలంతా బంగారం, వజ్ర వైఢూర్యంతో స్తంభాలు, గోడలంతా కూడాను రకరకాలైనటువంటి మాణిక్యాలతో గనులతో అది అలంకృతమై ఉంటుంది. హల్లెలూయా. మా తాతగారు కూడాను అలాంటి పొలంకు తయారు చేసి ఇవ్వలేదు. మా నాన్న నిర్మించిన సౌధం కూడా ఏం లేదు, అంటే మేడం ఇది. అంత గొప్ప వైభవపేతమైనటువంటి అలంకరణతో దేవుడు సృజించాడు. అలాంటి మహాపట్టణంలో మీరు నేను మనం నివసించడానికి దేవుడు అనుగ్రహించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దాన్ని అక్కడెళ్ళి మనం జీవించాలంటే కనుక అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి మనము ఇక్కడ సూటబుల్ తయారవ్వాలి. మరి ఆ తయారయ్యే యేసుక్రీస్తునందు మనం నూతన సృష్టిగా తయారు చేయబడ్డాం. ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు అలంకరణ. సో కనుక పరలోకం ఎలా రూపొందించబడిందంటే గొప్ప అలంకరణతో నిండి ఉంది. వజ్ర వైఢూర్యంతో, గొప్ప అందంతో, గొప్ప రమణీయతతో, గొప్ప సౌందర్యంతో అలంకరించబడినటువంటి గొప్ప పొలంతో సౌధం అది. ఈరోజు కూడా దాని గురించి చెప్పిస్తామన్న దేవుడు అనమాట. ఓకే, హల్లెలూయా. కనుక పరలోకము అత్యంత సుందరమైనటువంటి వైభవపేతమైనటువంటి ఒక మహానగరం అది. ఆత్మీయమైనటువంటి కట్టడం అది. మనుషులు కట్టింది కాదు, అది దేవుడు సృజించినటువంటి కట్టడం అది. హస్తాలతో నిర్మాణం చేసింది కాదు, దేవుడు సృజించాడు. మనందరం అక్కడ జీవించాలనే ఉద్దేశంతో ఎల్లాకాలం అనంతకాలం అది పొందుకున్నటి వారికే అది దొరుకుతుంది, అందరికి కాదు. కనుక పరలోకం ఒక వైభవపేతమైనటువంటి మహాసుందరమైనటువంటి పట్టణంగా మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10 నుండి 27 వచనాల్లో వర్ణన ఉంది. పరలోకంలో ఎవరుంటారంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, కోట్లాది దేవదూతలు ఉన్నారు. మరి విశిష్టమైన సంగతి ఏంటంటే ఇంకెవరు ఉన్నారంటే 12 గోత్రకర్తలు ఉన్నారు కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది, మనం చదువుతాం. ఈ 140 మందే కాదు, లక్షల కోట్ల మంది 12 మంది గోత్రకర్తల యొక్క సంతానం ఉంది కదా. ఇది వరకు కోట్ల మంది చనిపోతున్నారు ప్రభువునందు నిద్రించిన వారు. జ్యేష్ఠుల సంఘము అని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. ఈ సంఘం కోట్ల మంది, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంతకు ముందు కాలాతీతం చేసినటువంటి వారు పరలోక రాజ్యంలో ఉంటారు.
దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు కదా, వాళ్ళకి ఇచ్చాడు. జ్యేష్ఠుల సంఘం అని దేవుడు వర్ణన అప్పుడే చేశాడు. ఈ చనిపోయినటువంటి వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు, పరలోకంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో మన జ్యేష్ఠులందరూ కూడా, అందుకే చనిపోయిన తర్వాత మనకు వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మనం వెళ్ళి ఒకరినొకరు మనం కలుసుకుంటామని వాక్యం సెలవిస్తుంది. అది సంగతి అన్నమాట. కనుక దేవుడు ఎంత వైభవపేతమైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. కనుక ప్రభునందు ప్రియుడు దేవుని కుటుంబమా, ఈ పరలోక రాజ్యంలో మన పూర్వీకులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, 24 ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆరాధన చేసేటటువంటి ఒక సమూహము ఉంది అక్కడ. మనం కూడాను వాళ్ళతోనే వెళ్ళి జాయిన్ అవ్వబోతున్నాం మనం. కనుకనే భూమి మీద శిక్షణ ఆలయం ప్రభువును వాక్యం కాదండి ప్రధానమైంది, దేవునికి ఆరాధన చేసే విశిష్టమైన సంగతి మనం నేర్చుకోవాలి. అక్కడ వెళ్ళి ఏం చేస్తాం? సువార్త చేస్తావా? నీ సువార్త అవసరం లేదు. నీ కానుకలు పెడతామా? నీ కానుకలు అస్సలే అక్కడ చెల్లవు. కొన్నిసారి ప్రార్థన చేద్దామా? నీ ప్రార్థన అస్సలే వద్దు. ఏం కావాలి? మళ్ళీ దేవుడికి స్తుతించడం, ఆరాధించడం మాత్రమే కావాలి. అది ఇక్కడ నేర్చుకోవాలి. మరి ఇక్కడ చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే అక్కడికి పోయి ఏం చేస్తా? వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా ఏదో నోరు కదుపుకోవాలా? మరి ఇంకేంటి? అక్కడ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే మోసే కీర్తన పాడుకున్నారు కదా యేసుప్రభు ఒలివకొండకు వెళ్ళేటప్పుడు. వచ్చిన వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేస్తారు, మిగతా అంతా తంతి వాద్యం. అలా కాదు. అందుకే ఇక్కడ ఒక అవగాహన కల్పించడానికి దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఈ మధ్య అంతా ఒక పొగ మంచులాగా కమ్మేశాడు ఆయన, దుష్టుడు వచ్చి. సో ఆ కనువిప్పు కలిగించడానికి దేవుడు ఈ ఏర్పాటుని చేశాడు. నీకు గొప్ప సంగతి చెప్పనా? విషయం ఏంటంటే ఇది చాలా డీప్ అయిన సబ్జెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే యేసు ప్రభువు ఆరాధనీయుడుగా ఉండటానికి సృష్టి అంతా చేస్తే ఏదేను వనంలో దాన్ని భగ్నం చేశాడు. భగ్నమైపోయినాడు. వీరు దేవునికి ఉల్లంఘించి ఆయన నీతి సూత్రాలు పాటించకుండా 430 ఏళ్ళు మళ్ళీ అక్కడికి పోతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు మోసేతో దేవుడు ఏమన్నాడంటే, మోసే వాళ్ళని తీసుకొచ్చి ఈ పర్వతంలో పెట్టు, వాళ్ళు నన్ను ఆరాధన చేస్తాడని చెప్పాడు దేవుడు. అవునా లేదా? చెప్పాడు. మరి కానీ అక్కడి నుంచి వస్తున్నప్పుడు మధ్యలో ఏం చేయడానికి అంటే, ఈ మోసేయుడు ఎక్కడికి వెళ్ళాడు? మాకు నడిపించే దేవుడు లేడు కనుక విగ్రహం చేయాలి, ఇది చేయాలి, అది బంగారంతో వాళ్ళు పోగు చేసుకున్నారు. ఆరాధన ట్రాక్ పట్టించారు మళ్ళీ. మీకు అర్థమవుతుంది ఇదంతా ఎంత గొప్ప సబ్జెక్ట్ అంటే మధ్యలో ఆరాధన చేసే విధానానికి భంగపాటు ఎన్నిసార్లు దుష్టుడు కలిగిస్తూ ఉన్నాడు. ఆ మొత్తానికి దేవుడు ఒక లెవెల్లోకి తీసుకొచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇదిగో మనం దానియేలు కూడా ప్రత్యక్షం చూశాడు కదా. దానియేలు గ్రంథంలో ఈ బబులోను సామ్రాజ్యంలో ఏం చేయడంటే ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి, మీరందరూ కూడాను ఈ సంగీతము, ఈ విపంచిక, ఈ వీణ, ఈ వాద్యము ఇవన్నీ కూడా వాయిస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా దండం పెట్టాలి, లేకుంటే మీ అందరికీ ఆ నరకంలో పడేస్తామన్నటువంటి ఒక అగ్నిగుండాన్ని సృజించాడు. ఎన్ని మార్లు దుష్టుడు బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఆరాధన విధానాన్ని, పరలోక విధానాన్ని, ఈ సంఘం యొక్క విధానాన్ని బ్రేక్ చేస్తూనే వస్తూ ఉన్నాడు. అవునా? అంతా అయిపోయింది. అక్కడి నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత దేవుడేమో పరలోక రాజ్యం ఈ భూమి మీద నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసిన దానికి సృష్టికర్త అయినటువంటి ప్రభువే భూమి మీదకి వచ్చి బ్రేక్ అయినవన్నీ కూడా తిరిగి ఉద్ధరిస్తూ ఉంటే ఆ రోజు రక్షణ సువార్త ద్వారా మరలా బ్రేక్ అయినటువంటి మహిమాన్వితమైనటువంటి ఆరాధన విధానంలోకి తీసుకువెళ్ళాలని, ఈ రక్షణ సువార్తను ప్రకటన చేయాలని 40 దినాలు ఉపవాసం ఉంటే అక్కడ వచ్చేసాడు. మళ్ళీ వచ్చేసి లోకమంతా చూపించి, నువ్వు గనుక నాకు ఆరాధన చేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. చాలా సాటుగా మనం చెప్పుకున్నాం. కానీ దేవుడు అక్కడ ధిక్కడితే ఓరా కుయ్యగా అని అన్నాడు కదా. మళ్ళీ ఆరాధన అనేది మళ్ళీ మొదలైంది. కానీ దేవుడు ఏమన్నాడంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనుషులు కల్పించుకున్న పద్ధతులంతా కూడా దేవోపదేశములని వీళ్ళు నాకు వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని ప్రభువే అన్నారు. అలాంటి క్రమంలో ఉండకుండా ఉండడానికే ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయనకి ఆరాధన చేసేటటువంటి విశిష్టమైనటువంటి సులక్షణమైన పద్ధతులను దేవుడు బైబిల్ గ్రంథం నుంచి బహిష్కరిస్తా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మనం నేర్చుకోవాలి. దేవునికి ఆరాధన చేసే ఆ క్రమంలో మనం ఉండాలి. పరలోకం ఇప్పుడు ఎలా ఉంది అని అంటే వైభవపేతంగా ఉంది. పరలోకంలో విధానం ఎలా ఉంది అని అంటే అక్కడ ఆకలి లేదు, చావు లేదు, దప్పిక లేదు, మరణం లేదు, వ్యాధులు లేవు, ఏమి లేవు అక్కడ కదా. కానీ అక్కడ ఆహారం ఉంది, జీవాహారం ఉంది అక్కడ. నేను తర్వాత మళ్ళీ చెప్పే టాపిక్లో చెప్తాను. పరలోకంలో ఇక్కడ ఉన్నటువంటి విధానం అంతా చాలా డిఫరెంట్గా మహిమాన్వితంగా ఉన్నాయి. అక్కడ ఏదేను వనమే పరలోకం. అవును, అవంతా కూడా ఆహారం ఉంది. అవంతా నేను మళ్ళా పరలోకంలో
దేవుని యొక్క నివాసం ఉంది, ప్రజల నివాసం ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది. అక్కడ దుఃఖం లేదు, ఏడుపు లేదు, ఆకలి లేదు, చావు లేదు, మరణాలు లేవు, అనారోగ్యాలు అంతకంటే లేవు. హల్లెలూయా, హల్లెలూయా. అంత వైభవపేతమైనటువంటి పరలోక రాజ్యంలో మనం జీవించడానికి దేవుడు యోగ్యత, ధన్యత, భాగ్యము దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. పరలోకం యొక్క ఆహ్లాద పరిస్థితి ఎలా ఉంటుంది అని అనుకున్నట్లయితే అక్కడ నిర్విరామంగా దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. రక్షింపబడిన వారందరూ కూడా చేరి దివారాత్రులు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఇంకా మనం చదువుకోవడానికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. నిర్విరామం రాత్రి పగలు అలుపు లేకుండా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుతూ ఉంటారు వాళ్ళు. మనకి ఎన్నెన్ని పాటలు వచ్చు అక్కడ పోయి పాడటానికి. నిజం, నిజమది నిజం. అక్కడ ఏ ప్రసంగాలు చెల్లవు, అక్కడ ఏ కానుకలు స్వీకరించబడవు, ఏ నైవేద్యములు ఏవి కూడా అంగీకరించబడవు, ఏ రక్షణ సువార్త ఏది అక్కడ ఉండదు. ఇంకా ఉండేది ఒకటే, ప్రైజ్ అండ్ వర్షిప్ మాత్రమే. అదే దర్శనం మనకి ఇచ్చాడు. అందుకే మన సంఘానికి కల్వరీ వర్షిప్ టెంపుల్ అని పేరు పెట్టుకున్నాం మనం, దేవుణ్ణి ఆరాధన చేసే సంఘం అని. సో కనుక ఆరాధన చేసే విధానం మనం చాలా నేర్చుకోవాలి. పరలోకానికి హక్కుదారులు ఎవరు? మొదటిదిగా ప్రభునామాన్ని స్వీకరించి బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొందినటువంటి వారు ఆత్మ ద్వారా నీటి బాప్తిస్మము పొందుకున్నటువంటి వారు పరలోక రాజ్యానికి వెళతారని ఒక మాట మనం చదువుతున్నాం. రెండో మాట ఏంటంటే దేవుని యొక్క చిత్తంలో మనం పనిచేసినటువంటి విశ్వాస క్రియలు కలిగినటువంటి వారు ప్రభు అన్నవారు కారు. దేవుని చిత్తంలో పనిచేసిన వారు పరలోక రాజ్యంలోకి హక్కుదారులు అన్నది రెండో మాట. మూడో మాట, అక్కడ ఎవరు ఉంటారు అని మనం అనుకున్నట్లయితే, ఎవరు హక్కుదారులు అని అనుకున్నట్లయితే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు లిఖించబడినటువంటి వారు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారు అని. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసులైన ప్రతివారు అని దాని అర్థం. అంతేనండి, విశ్వాసులైన ప్రతివారు అని దాని అర్థం. అంటే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి అంటే యేసు ప్రభు నా దేవుడని స్వీకరించిన ప్రతి వారి పేర్లు అక్కడ ఉంటాయి. పౌలు గారి యొక్క ఆర్డర్ ప్రకారంగా ఈ సువార్త సేవకు సహకారులైనటువంటి వారందరి పేర్లు ఆ జీవ గ్రంథంలో ఉంది అని ఆయన అభివర్ణించాడు. అవునా? ఎస్. కనుక వీళ్ళందరూ కూడాను అక్కడ ఉంటారు. అంటే మనమందరం కూడాను అక్కడ ప్రవేశం పొందటానికి ఆ హక్కు పొందుకున్నాం. తర్వాత ఇంకొక మాట మనం నేర్చుకోవటానికి అనుకోవటానికి, పరలోకం నుండి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీదకి? పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారు. దర్శనాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. పద్మాస్ ద్వీపంలో యోహాను గారు పరలోకాన్ని దర్శనం చూశారు. దానియేలు గారు ఉన్నారు, ఎహెజ్కేలు గారు ఉన్నారు, యెషయా గారు ఉన్నారు, ఏలియా గారు ఉన్నారు, మోసే గారు కూడాను ఈ భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రూపాంతర కొండ అక్కడ కదా. అవును. సో అక్కడి నుంచి వచ్చినట్టు వీరందరూ కూడా ఉన్నారు. చూసిన ప్రత్యక్షమైన సాక్ష్యం బైబిలే అందుకు నిదర్శనం. ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఆయనే యేసు ప్రభు, ఆయన సృష్టికర్త. మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. డీప్గా చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి. అక్కడ ఏం రాసింది అంటే పరలోక నిర్మాణం. హల్లెలూయా. సో కనుక ఆ సృష్టికర్త అయినటువంటి పరలోక నిర్మాణకారుడు మనమందరం కూడా డీజిల్ లేకుంటే ఇంధనం పెట్రోల్ పోసి పరలోకానికి వెళ్ళలేమని ఈ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇక్కడే సృజించాడు. ఆయన మనం అమాంతకు వెళ్ళిపోవడానికి పరలోక రాజ్యం సృష్టించినటువంటి ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు కనుక నువ్వు ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే ఆయనే నిన్ను నేనే జీవమును సత్యమును మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రాలేడు అని ప్రభు తేల్చేశాడు కదా. సో ఆయన మీద ఆనుకున్నట్లయితే మనం అమాంతంగా పరలోకానికి ఎక్కి వెళ్ళిపోగలుగుతాయి. డీజిల్తో ఇంధనాలతో ఏం పని లేదు మనకి. ఇంకా ప్రభువే ఆ కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి అక్కడికి చాలా సునాయాసంగా మనము రెక్కలు చాపుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక ఇంత గొప్ప వైభవపేతమైన పరలోక రాజ్యం నీ ముందే దేవుడు పెట్టాడు. ఈ రాజ్యంలో మనం ఉండుట ద్వారా ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మనశ్శాంతి విషయంలో, సమాధాన విషయంలో చాలినంత ఆశీర్వాదంతో మొదట నా నీతి రాజ్యాన్ని మీరు కలిగి ఉండండి, మీకు కావలసినవి దొరుకుతాయి అని ప్రభువారే చెప్పేశారు. కనుక
మర్చిపోకుండా మీరు మీ కుటుంబాలు, మీరు మీ స్నేహితులు, ఇంకా ఇరుగు పొరుగు వారికి ఈ సత్యాన్ని చెప్పి మన యొక్క సంఘ సహవాసాన్ని ఇక్కడ పరలోక రాజ్యంగా ప్రభువును ఆరాధన చేయడానికి వస్తూ ఉన్నట్లయితే అద్భుతంగా మనము దీవింపబడతా ఉంటాం. అలాంటి గొప్ప కృపాభాగ్యం దేవుడు అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగాక.